శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు 2025 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం విధియ తిథి తెల్లవారుజామున 3:20 వరకు తదుపరి తదియ. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:07 వరకు తదుపరి శ్రవణ నక్షత్రం. వ్యాఘాత యోగం సాయంత్రం 6:47 వరకు తదుపరి హర్షణ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 3:38 వరకు తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 9:05 నుండి 10:41 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 5:03 నుండి రేపు ఉదయం 6:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:42 నుండి 8:18 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాటి విశేషం ఆంగ్ల సంవత్సరాది. అయితే ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి మనం విచారించినట్లయితే ఈనాడు విధియ తిథి. పుష్యమాసంలో మొట్టమొదటగా చంద్రదర్శనం జరిగేటువంటి రోజు ఈరోజు. అయితే పౌష్యమాసం లక్ష్మీదేవి యొక్క ఆరాధన ప్రధానంగా జరిగేటువంటి మాసం. ఈ మాసంలో చంద్రదర్శనం జరిగేటువంటి సమయంలో లక్ష్మీ ఆరాధన చేయటం, అమ్మవారికి క్షీర నివేదన చేయటం కూడా చాలా విశేషమని, ముఖ్యంగా ఈ సంప్రదాయాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అనుసరిస్తారు. అలాగే ఇవాళ ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి రావటం కూడా చాలా విశేషం. విష్ణుదేవతా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, విష్ణుదేవత దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం చాలా విశేషం. ముఖ్యంగా ధనుర్మాసం ప్రస్తుతం జరుగుతూ ఉన్నది కనుక తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఈనాడు విష్ణుమూర్తిని దర్శించడం. అయితే ఏ విష్ణు దేవాలయానికి వెళ్ళినా ఆయన్ని రంగనాథుడిగా మనం భావన చేసి నమస్కారం చేయడం చాలా విశేషం. అలాగే ధనుర్మాసంలో జరిగేటువంటి ఈ విశేషమైనటువంటి అర్చనలో భాగంగా ఈనాడు స్వామికి ఈ విధియ నాడు కలువ పూలతో అర్చన చేయటం, అట్లాగే స్వామివారికి దధ్యన్న నివేదనం, పెరుగన్నం నివేదన చేయటం చాలా విశేషమని మనకి ఆ సాధనా విధానంలో ప్రత్యేకమైనటువంటి ఉపచార గ్రంథాల్లో మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈనాడు విష్ణు దర్శనం చేయటం, స్వామికి ఈ దధ్యన్న నివేదన చేయటం వల్ల ముఖ్యంగా కార్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి సమస్త శుభాలు, అనుకూలత సిద్ధిస్తుందని శాస్త్రవచనం. అటువంటి విష్ణుదేవుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ వాసుదేవనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ 2025 ఆంగ్ల నూతన సంవత్సర ఆది శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల శుభాలు అనుకూరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరాది బుధవారం నాడు వచ్చినటువంటి కారణంగా గణపతి అనుగ్రహం సర్వులకి కలిగి విఘ్నాలన్నీ తొలగి ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో, అందుకోసం వినాయకుడిని ఎలా ఆరాధించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ ద్వితీయ అంటే విధియ, బుధవారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో బుధుడున్నాడు, రవి చంద్రుడు ధనుస్సులో ఉన్నారు, శుక్ర శనులు కుంభంలో ఉన్నారు, మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. లోక అనుభవం, కాలం ద్వారా వచ్చినటువంటి ఆలోచన కారణంగా అన్ని పనుల్ని సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా శాసించవలసినటువంటి వారి విషయంలో శాసనాన్ని చేస్తూ, ప్రార్థించవలసినటువంటి వారి విషయంలో ప్రార్థనని చేస్తూ మొత్తానికి ఈ రోజునంతటినీ కూడా అనుకూలంగా మలుచుకోగలుగుతారు. పై అధికారులలో ఏ విధమైన అధర్మం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మొగమాటము భయము లేకుండా నిదానమైనటువంటి శైలిలో వారికి వివరించి చెప్పి వారికి ఏ విధమైనటువంటి తేడా రాకుండా తమకు లేకుండా పూర్తిగా ఈ రోజున కార్య నిర్వహణాన్ని చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం విజయవంతంగా కొనసాగడానికి మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదనేటువంటి విశేషాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మానసికమైనటువంటి సంఘర్షణకి గురి అవుతూ పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. వృద్ధులు, అనారోగ్యవంతులు ఇంట్లో ఉన్నట్లయితే సకాలంలో ఔషధ సేవని సక్రమంగా చేసేలాగా తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడిని పెట్టడానికి మాత్రం ధైర్యం చాలక ఉంటారు. అది అనుకూలతని కూడా కలగచేస్తుందనేది యథార్థం. దూరపు ప్రాంతంలో తక్కువ ధరకి స్థలం దొరుకుతోందనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ అక్కడ పెట్టుబడి పెట్టేంతటి సాహసాన్ని మాత్రం చేయలేకపోతారు. న్యాయస్థానంలో విజయ లాభం కలుగుతుంది తీర్పు విషయంలో అనే ఆనందంతో ఉండగలుగుతారు. ఈ సంవత్సరం విజయవంతంగా కొనసాగడానికి ఈరోజు వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైనటువంటి భయము, పిరికితనము లేకుండా ఉంటారు. ముఖ్యంగా చెప్పదలిచినటువంటి మాటని సరైనటువంటి తీరులో చెప్తారు. కుటుంబంలో అందరికీ చెప్పినట్లుగానే పై అధికారులకు కూడా చెప్పి వారి మనసుని దోచుకోగలుగుతారు. పని ఒత్తిడి బాగా ఉంటూ ఉంటుంది. మానసికమైన శ్రమ మరింతగా ఉంటూ ఉంటుంది. సంఘర్షణాత్మక వాతావరణం తాము పనిచేస్తున్న సంస్థలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము బెదరరు, చెదరరు. అంత గట్టి స్థిత ప్రజ్ఞతతో ఉంటారు ఈ రాశివారు. బంగారము, వెండి మొదలైనటువంటి వాటిని వివాహాది శుభకార్యాలకి అవకాశం ఉన్నటువంటి కారణంగా కొందామని ప్రయత్నిస్తారు. కానీ కొనలేకపోతారు తాత్కాలికంగా. ఈ సంవత్సరం విజయవంతం కావడానికి ఈ రోజున మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహంలో మానసికమైనటువంటి అశాంతి హెచ్చుగా కనిపించే అవకాశం ఉంది. సంతానం మీద చిరుబురులు బాగా ఏర్పడే అవకాశం ఉంది. దాంతో వారు ఎదురు తిరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. నిదానమైనటువంటి శైలిలో జాగ్రత్తగా కానీ మాట్లాడగలిగినట్టయితే పరిస్థితి సక్రమమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి లోటు లేకుండా కుటుంబాన్ని నడపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి అశాంత భావం కారణంగా మానసికమైనటువంటి ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి దాదాపు తమ కార్యస్థలంలోనే ఎక్కువసేపు ఉండవలసి వచ్చేసరికి అది ఇంట్లో కొంత వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని కలిగించే అవకాశం ఉండొచ్చు. ఈ సంవత్సరం విజయవంతంగా కొనసాగడానికి ఈ రోజున కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు రసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉండొచ్చు. ఆకస్మిక ధనలాభం కూడా ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి సంఘర్షణ హెచ్చుగా ఉంటూ ఉంటుంది. సంతానానికి సంబంధించిన అనారోగ్య సూచనలు మరింతగా గోచరిస్తూ ఉంటాయి. మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకునే అవసరం ఏర్పడవచ్చు. దూర ప్రాంతంలో ఈ వైద్య విధానం ఏర్పాటు చేసుకునేటటువంటి కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరించవచ్చు. ఇంతకుముందు ఏవో స్థలాలు పొలాలు కొందామని అనుకున్నటువంటి వాటికి సంబంధించిన అగ్రిమెంట్లన్నింటినీ కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. తిరిగి సొమ్ముని ఇవ్వవలసి కూడా రావచ్చు. అయినప్పటికీ మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షల్ని తాము తమ కుటుంబ సభ్యులు కూడా చేసుకోవడం ఎంతైనా అవసరం. వివాహాది శుభకార్యాలు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఈ రోజున ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం విజయవంతం కావడానికి ఈ రోజున సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల వివాదాలు పరిష్కరింపబడతాయి. గృహ లాభ సిద్ధి కూడా ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. ఏ విషయంలో అయినా స్పష్టతని పాటిస్తారు. అవగాహన లేనటువంటి విషయంలో తల దూర్చే అవకాశమే ఉండదు. ఇతరులు తమ కుటుంబ విశేషాలను చెప్పబోయినట్లయితే నిర్భయంగా వద్దని స్పష్టంగా చెప్పగలుగుతారు. కుటుంబానికి వచ్చేటటువంటి బంధువులు అలాగే మిత్రులు, పూర్వమిత్రులు అయినటువంటి వారిని కూడా చక్కగా ఆదరిస్తారు తప్ప ఎంత గుచ్చి అడిగినా కుటుంబ విశేషాలను చెప్పేటటువంటి ఆలోచనతో ఉండరు. అలా కుటుంబ గౌరవాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. పెట్టుబడిని పెట్టడానికి తగినటువంటి ధైర్య సాహసాలు ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ ఆదాయాలు మాత్రం విశేషంగా ఉంటూ ఉంటాయి. చేతి నిండుగా పైకి ఉంటుంది, కానీ పెట్టుబడిని పెట్టేటటువంటి ధైర్యం మాత్రం ఈ రాశి వారికి ఈ రోజున ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం విజయవంతం కావడానికి ఈ రోజున కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి నాలికేరం అంటే కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన పదవీ లాభసిద్ధి ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని ఆలోచించి చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే తాత్కాలికమైనటువంటి కంటికి సంబంధించిన అనారోగ్యం, అలాగే నడుముకి సంబంధించిన అనారోగ్యం, జీర్ణాశయానికి సంబంధించిన అనారోగ్యం కారణంగా సంపూర్ణమైనటువంటి ఉత్సాహంతో మాత్రం రోజును గడపలేకపోతారు. ఉద్యోగంలో ఉండేటటువంటి పని చాలా తేలిగ్గా ఉంటుంది. విరామమే ఎక్కువగా ఉండి పని తక్కువగా ఉండేటటువంటి కారణంగా ఇంట్లో ఉండే పనిని పూర్తిగా నిర్వహించుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా మానసికంగా కొద్ది తక్కువైనటువంటి పరిస్థితిలో ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా దేన్ని కొనేటటువంటి ధైర్యాన్ని సాహసాన్ని చూపించలేకపోతారు. వ్యాపార స్థలాన్ని మార్చాలని ఆలోచిస్తారు, కానీ అది ఈ రోజుకి సాధ్యపడేటువంటి అంశం కాకపోవచ్చు. ఈ సంవత్సరం విజయవంతం కావడానికి ఈ రోజున తులారాశి వారు నృత్య గణపతిని ఆరాధించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించేటైతే సంపూర్ణ మనశ్శాంతి కలిగేందుకోసమని విదేశీయాన సౌకర్యం ఆర్థిక లాభంతో కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము కొనదలిచినటువంటి ఇంటికి సంబంధించినటువంటి సొమ్ము ఏమాత్రమూ సరిపోయే అవకాశం లేక రుణాన్ని ప్రభుత్వ రంగ సంస్థ నుండి తప్పక తీసుకోవలసి వస్తుంది. దానికి సంబంధించిన వడ్డీ మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా భారాన్ని మోయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఏమాత్రమూ వెనుకాడకుండా ఆ ఇంటిని తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఇంతేకాక వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా చేసుకునే కారణంగా బంగారము, వెండి మొదలైనటువంటి వాటిని, అలాగే వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని చేయవలసి వచ్చిన కారణంగా తప్పనిసరిగా రుణాన్ని చేయవలసి రావచ్చు. అయినప్పటికీ కూడా ఆనందోత్సాహాలతోనే గృహ
ప్రవేశాన్ని చేయించుకోగలుగుతారు. అలాగే వివాహాది శుభకార్యాల్ని కూడా నిర్వర్తించుకోగలుగుతారు. ఈ సంవత్సరం విజయవంతం కావడానికి ఈ రోజున వృశ్చిక రాశి వారు విజయ గణపతిని ఆరాధించి వెలగపంటని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల రుణాలు విముక్తి అవ్వడమే కాకుండా అమోఘమైనటువంటి భూ లాభసిద్ధి కూడా కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము తొందరపాటులో చేసినటువంటి పొరపాట్లని ఆర్థికమైనటువంటి విషయాల్లో ఏమున్నాయో వాటిని గమనించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తీరులో ఎంత తొందరపాటుతనాన్ని ప్రదర్శించారో ఆ విషయాన్ని కూడా గ్రహించుకోగలుగుతారు. జరిగినటువంటి పొరపాటుని మానసికంగా తీసుకుని తిరిగి ఇది పునరావృతం కాకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలని భావిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మరింత ఉన్నతంగా ఉండేటువంటి కారణంగా పరమోత్సాహకరంగా ఉండగలుగుతారు. వారిని ప్రత్యేకంగా వినోద విహార కార్యక్రమాలకి తీసుకువెళ్లాలనే ఆలోచనతో దూరభార ప్రయాణాలు చేసి ఆనందాన్ని పంచుకోగలుగుతారు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం అనేటటువంటి మాత్రం లేకపోయేటటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం సంతానానికి తమకి కలిగే అవకాశం గోచరిస్తోంది. ఈ సంవత్సరం విజయవంతం కావడం కోసం ధనురాశి వారు ఈ రోజున పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు కలిసొచ్చే అవకాశం బలంగా ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. కుటుంబంలో అందరి అన్యోన్యతని తీసుకోగలుగుతారు. ఎవరికి ఏ విషయాన్ని చెప్పాలో అంతవరకే ఆ విషయాన్ని చెప్తూ చక్కనైనటువంటి కుటుంబ సామరస్యాన్ని పాటించగలుగుతారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి అప్పు లభించుతుందనే విషయం తెలిసినప్పటికీ కూడా రుణాన్ని తీసుకోవడానికి మాత్రం ఇష్టపడరు. తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం మరింత తక్కువగా ఉన్నప్పటికీ కూడా తమ అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, అలాగే బంధుమిత్రుల్లో ఆప్తులైన కొంతమంది నుండి మాత్రమే సహాయాన్ని ఆర్థికంగా పొందాలని ఆలోచిస్తారు. అది జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా తీసుకోవడానికి మాత్రం ధైర్యం చాలక రుణాన్ని తీసుకునే ఏర్పాటు ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. ముందు నాటికి దానివల్ల ప్రయోజనం ఉండొచ్చు అని. ఈ సంవత్సరం విజయవంతం కావడానికి ఈ రోజున మకర రాశి వారు హేరంబ గణపతిని ఆరాధించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే భూ లాభసిద్ధి ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబ రహస్యం బయటపడకుండా ఉండాలనే ఆలోచనతో ఉంటారు. అవివాహితులకి, అవివాహితులకి వివాహానికి సంబంధించిన శుభవార్తలు కలిగేటటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంది. అలాగే విద్యార్థులకి చక్కనైనటువంటి కళాశాల ప్రవేశాలకు సంబంధించిన సూచనలు కూడా ఉంటాయి. అయితే విదేశీ విద్య కోసమని ప్రయత్నించిన ఆర్థికమైనటువంటి వసతి ఉండనటువంటి కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఏమాత్రమూ లేకుండా ఉంటుంది. అయితే శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా కలిగేటువంటి కారణంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉచితం. ముఖ్యంగా క్షేత్రానికి సంబంధించిన ఆదాయాన్ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో క్షేత్రానికి ఎన్నెన్నో మరమ్మతులు చేసినప్పటికీ కూడా పెద్దగా దానివల్ల లాభం వచ్చినటువంటి అవకాశం కనిపించకపోవడంతో తాత్కాలికమైన నిరుత్సాహ భావాన్ని పొందే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ రోజున. ఈ సంవత్సరం విజయవంతం కావడం కోసం కుంభరాశి వారు ఈ రోజున వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి పంచ ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కనైనటువంటి పదవి, ఉన్నతి లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగానే ఉంటారు. ఎంతటి కష్ట పరిస్థితి వచ్చినప్పటికీ తట్టుకోగలిగిన మనోధైర్యంతో ఉంటారు. తల్లిదండ్రుల్లో తల్లి ఇచ్చేటటువంటి సంపూర్ణమైన ప్రోత్సాహం కారణంగా ఏ విధమైన భయము లేకుండా ఉండగలుగుతారు. న్యాయస్థానంలో
తీర్పు కోసమని ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. తప్పక అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుందనేటటువంటి విధంగా న్యాయవాది ద్వారా అనేకమైనటువంటి ఆధార పత్రాలని సమర్పించి ధైర్యంగా ఉండగలుగుతారు. కానీ మానసికంగా చిన్నదైనటువంటి ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. ఎటు అవుతుందో అనేటువంటి ఆలోచనతో వచ్చేటటువంటి వృత్తిపరమైన ఆదాయం ఈ న్యాయస్థానానికి సంబంధించిన ఖర్చులకే సరిపోతూ ఉండడంతో మానసికంగా తాత్కాలిక నిరుత్సాహానికి గురవుతారు. శారీరకంగా కూడా చిన్నమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఉచితం ఈ రాశి వారికి ఈ రోజున. ఈ సంవత్సరం విజయవంతం కావడం కోసం ఈ రోజున మీనరాశి వారు శ్రీ మహాగణాధిపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థతతో పాటు ధన లాభం ఆకస్మికంగా కలిగే అవకాశం ఉంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా సంపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ గణపతిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల నూతన సంవత్సరం 2025 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025 జనవరి 1వ తేదీ బుధవారం వచ్చింది. బుధవారానికి అధిపతి నవగ్రహాల్లో బుధుడు. జ్యోతిష శాస్త్రపరంగా బుధగ్రహానికి 2 అధిష్టాన దైవాలు ఉంటారు. గణపతి, విష్ణుమూర్తి. వీళ్ళిద్దరూ కూడా బుధగ్రహానికి అధిష్టాన దైవాలుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి జనవరి 1 సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు అవతార స్వరూపాల దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీ గృహంలో కూడా గణపతి చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజిస్తూ గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించటం, ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా విఘ్నాలను తొలగింపజేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం కాబట్టి మీ గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, తులసి దళాలతో పూజ చేసుకోవటం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే నవగ్రహాల్లో బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ప్రీతిపాత్రం కాబట్టి మీరు ధరించే వస్త్రాలలో ఆకుపచ్చ రంగు ఉండేలా చూసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా 1/1/2025 మొత్తం కలిపితే 2 అనే అంకె వస్తుంది. 2 అనే అంకె నవగ్రహాల్లో చంద్రుడికి ప్రియం కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు ధరించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్రపరంగా ఆకుపచ్చ రంగు, సంఖ్యాశాస్త్రపరంగా తెలుపు రంగు జనవరి 1వ తేదీ మీరు ధరించే వస్త్రాలలో ఉండేలా చూసుకున్నట్లయితే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా చంద్రుడికి మనం అనుకూలత పెంపొందింపజేసుకోవాలంటే చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి జనవరి 1 సందర్భంగా లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే విమల మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షానికి పాత్రులై అనేక మార్గాలలో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 జనవరి 1వ తేదీ జ్యోతిష శాస్త్రపరంగా గణపతిని, విష్ణుమూర్తిని పూజించటం, సంఖ్యాశాస్త్రపరంగా లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన పెసలు కానీ ఆకుకూరలు కానీ ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సర్వశుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 2025 సంవత్సరం మొత్తం కూడా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.